నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనల్ని ఎంతో ప్రేమగా చూసే మన తల్లిదండ్రులకు మనం ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నామా? ఒక్కసారి మనసు పెట్టి ఈ కథ విని మీరే ఆలోచించండి. మీ తల్లిదండ్రులకు ఎంత సమయాన్ని ఇస్తున్నారు? రామయ్య గారు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకి భార్య సావిత్రి, కుమారుడు కార్తీక్. వాళ్ళ గ్రామంలో ఒక చిన్న ఇల్లు వేసుకుని సాదాసీదాగా జీవిస్తున్నారు. రామయ్య గారికి బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసుకుని తాను కలలుగన్న జీవితాన్ని తన కొడుకులో చూసుకోవాలనే కోరిక. ప్రతిరోజు సాయంత్రం రామయ్య గారు బడి నుంచి వచ్చిన కార్తీక్ని కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తారు. బాబు, చదువు అంటే కష్టమే, కానీ బాగా చదివి మంచి స్థాయికి వెళ్తే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని ఆయన చెప్తాడు. కార్తీక్ కూడా తన తండ్రి మాట విని బాగా చదువుకుంటాడు. సమయం క్రమం గడుస్తోంది. కార్తీక్ ఇంటర్ టాపర్ అవుతాడు. అమ్మా నాన్న సేవింగ్స్తో అంతా కూడబెట్టి నగరంలో చదవడానికి పంపిస్తారు. నువ్వు చదువు, మేము ఎలాగో చూసుకుంటాం అని తండ్రి హత్తుకుని పంపుతాడు. నగరంలో కొత్త జీవితం, కొత్త స్నేహితులు, కొత్త కలలు. కార్తీక్ చదువులో ఇంకా మెరుగ్గా రాణిస్తాడు. ఒక పెద్ద కంపెనీలో జాబ్ కూడా వస్తుంది. అతని లైఫ్ మారిపోతుంది. కానీ ఆయన తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ మాత్రం అన్నీ తగ్గిపోతాయి. నాన్న, మీటింగ్ ఉంది, తర్వాత మాట్లాడతా. అమ్మ, బిజీ, తర్వాత ఫోన్ చేస్తా అని ప్రతిసారి పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తాడు. ఇంటి మేడ మీద ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామంలో రామయ్య గారు ప్రతిరోజు సాయంత్రం ఇంటి మేడ మీద కూర్చొని దూరంగా రోడ్డు వైపు చూస్తూ ఉంటారు. ఇవాళ అయినా వస్తాడేమో, ఈ వీకెండ్కి వస్తానన్నాడు కదా అని సావిత్రిని చూస్తూ మాట్లాడుతుంటారు. సావిత్రి మెల్లగా చెబుతుంది, మన బిడ్డ బిజీ అయిపోయాడు, మనలాంటి వారిని గుర్తుపెట్టుకునే టైం ఉండదు. రామయ్య గారు చిన్న నవ్వు చేస్తారు, కానీ ఆ నవ్వులో ఒంటరితనం దాగి ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రామయ్య గారు గుండెల్లో నొప్పితో పడిపోతారు. ఆయనను హాస్పిటల్లోకి తీసుకువెళ్తారు. డాక్టర్ చెబుతాడు, కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. హాస్పిటల్ బెడ్ మీద రామయ్య గారు ఒక లేఖ రాస్తారు కార్తీక్కి. బాబు, నేను ఏమీ ఆశించలేదు. నీతో 2 కప్పుల టీ తాగుతూ మాట్లాడాలని మాత్రమే. నువ్వు వచ్చి నాన్న అని ఒక్కసారి పిలవాలని మాత్రమే. ఎప్పుడో ఒకరోజు వస్తావని నమ్ముతున్నా. నగరంలో ఆ లేఖ కార్తీక్ చేతికి పడుతుంది. చదివాక అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. తండ్రి కోసం, తల్లి కోసం పరిగెత్తి గ్రామానికి బయలుదేరతాడు. బస్ నుండి దిగి ఇంటికి చేరేసరికి తండ్రి ఇంటి మేడ మీద కూర్చొని సూర్యాస్తమయం చూస్తూ ఉంటాడు. కార్తీక్ ఆయన దగ్గరకు వచ్చి నాన్న అని పిలుస్తాడు. రామయ్య గారు ఒక్కసారి వెనక్కి తిరిగి కళ్ళల్లో కన్నీళ్లతో నవ్వుతారు. చివరి సాయంత్రం. ఆ సాయంత్రం వారిద్దరూ ఇంటి మేడ మీద కూర్చొని టీ తాగుతారు. ఎటు మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. కార్తీక్ హత్తుకుంటాడు, నాన్న, ఇక మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను. రామయ్య గారి కళ్ళల్లో గర్వం, ప్రేమ, ఆనందం 3 కలిసిన వెలుగు. తల్లిదండ్రుల కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో కొంత సమయం గడపడం, అదే వాళ్లకు నిజమైన బహుమతి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.